వెల్కమ్ టు ఫైండింగ్ మ్యాప్ యూట్యూబ్ ఛానల్. హలో అందరికీ. ఈరోజు మనం రాయల్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఫేమస్ టెంపుల్కి వెళ్తున్నాం. ముందుగా మా దగ్గరలో ఉన్న పార్వతీపురం రైల్వే స్టేషన్ చేరుకోవాలి. అక్కడి నుంచి రాయగడికి ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. పార్వతీపురం నుంచి రాయగడికి వెళ్ళాలంటే 1 hour జర్నీ ఉంటుంది. ఏదైనా జర్నీ చేస్తున్నప్పుడు విండో సీట్లో కూర్చుంటూ చుట్టుపక్కల ప్రదేశాలని ఎంత చక్కగా చూడొచ్చు. చుట్టూ పచ్చని పొలాలు, చుట్టూ పచ్చని చెట్లు ఎంతో చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. రాయగడకి వెళ్తున్నప్పుడు నాగావళి నది కూడా మనకు కనిపిస్తుంది. చూడడానికి ఎంతో చక్కగా బాగుంటుంది. రాయగడ చేరుకోగానే ముందు నాగావళి నది కనిపిస్తుంది. ఇది రాయగడ ఒడ్డున ఉంటుంది. కనిపిస్తున్న బ్రిడ్జ్ రాయగడకి ఎంతో అట్రాక్షన్గా చెప్పవచ్చు. ఈ బ్రిడ్జ్కి ఒక పెద్ద కథే ఉందండి. తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. రాయగడ బ్రిడ్జ్ దాటగానే కుడిపక్కన మనకు కనిపిస్తుంది మజ్జిగరమ్మ తల్లి ఆలయం. రాయగడ రైల్వే స్టేషన్కి చేరుకోగానే టెంపుల్స్కి ఆటోస్ చాలా అవైలబుల్గా ఉంటుంది. ఆటోకి పర్ పర్సన్ 20 రూపీస్ తీసుకుంటారు. రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి వెళ్ళే దారిలో కుడిపక్కన జగన్నాథ స్వామి ఆలయం ఉంటుంది. ఇది కూడా చూడడానికి చాలా ఎంతో బాగుంటుంది. ఇక మనం లేట్ చేయకుండా మజ్జిగరమ్మ తల్లి గురించి తెలుసుకుందాం రండి. నందపూర్కి చెందిన మహారాజ్ విశ్వనాథ్ దేవ్ రాయగడలో ఒక కోట నిర్మించాలనుకున్నారు. మహారాజు తన కోట మధ్య గదిలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేయడం వల్ల మజ్జిగారియని తల్లిగా పేర్కొంది. మజ్జిగారియని అంటే మధ్య గదిలో వెలిసిన తల్లిగా పేరు వచ్చింది. ఒడిశాకి ఆంధ్ర రాష్ట్రం దగ్గర ఉండడం వలన తెలుగు ప్రజలు అమ్మవారిని దర్శించడం కోసం వెళ్ళేవారు. అలా తెలుగు వాళ్ళు మజ్జిగారియని కాస్త మజ్జిగౌరమ్మగా తల్లిగా పేరు పొందింది. విశ్వనాథ్ దేవ్ మహారాజ్కి 108 మంది భార్యలు ఉండేవారంట. అలా ఒకరోజు గోల్కొండ పాలకుడైన ఇబ్రహీం కుతుబ్ షా సేనాధిపతి అయిన రుతుబ్ ఖాన్తో రాయగడపై దండెత్తి విశ్వనాథ్ దేవ్ మహారాజ్ని హతమార్చాడు. విశ్వనాథ్ దేవ్ మహారాజు మృతి చెందడంతో 108 మంది భార్యలు అగ్నిగుండంలోకి దూకి ఆత్మార్పణం చేసుకున్నారు. ఎక్కడైతే 108 మంది భార్యలు ఆత్మార్పణం చేసుకున్నారో దాన్ని సతికుండంగా పిలుస్తూ ఉంటారు ప్రజలు. మహారాజు చనిపోవడం వల్ల కోటలో ఉన్న అమ్మవారిని పూజలు చేయడం మెల్లగా తగ్గుతూ వచ్చాయి. ఆ తర్వాత బ్రిటిష్ పరిపాలన రావడంతో బ్రిటిష్ వాళ్ళు విశాఖపట్నం నుంచి రాయ్పూర్కి రైల్వే లైన్ను ప్రారంభించాలనుకున్నారు. ఇలా ఈ రైల్వే లైన్ రాయగడ మీద నుంచి వెళ్ళాలి. మజ్జిగౌరమ్మ తల్లి ఆలయం పక్కన నాగావళి నది ప్రవహిస్తుంది. నాగావళి నదిపై బ్రిటిష్ వాళ్ళు బ్రిడ్జ్ నిర్మించాలనుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు నాగావళి నదిపై బ్రిడ్జ్ నిర్మించిన సగంలో ఉండగానే ఆ బ్రిడ్జ్ కూలిపోతూ ఉంటుంది. అలా ఒకరోజు అమ్మవారు ఒక బ్రిటిష్ వాళ్ళలో ఒకరికి కలలో కనిపించి, నాకు నాగావళి నది ఒడ్డున ఆలయం నిర్మిస్తేనే ఆ బ్రిడ్జ్ నిలబడుతూ ఉంటుంది అని కలలో చెప్పారు. అలా నాగావళి నది సమీపంలో బ్రిటిష్ వాళ్ళు ఆలయాన్ని నిర్మించారు. మజ్జిగౌరమ్మ తల్లి గుడిలో వెళ్ళగానే మనకు ఒక మెరుస్తూ ఉన్న ఇతర గుర్రం కనిపిస్తుంది. ఆ గుర్రం 5 గంటల ఎత్తడితో రూపొందించబడింది. రాత్రి వేళలో అమ్మవారు ఆ గుర్రంతో రాయగడ చుట్టూ తిరుగుతూ ఉంటారు అని ప్రజల నమ్మకం. మజ్జిగౌరమ్మ తల్లి ఆలయం మధ్యలో ఒక పెద్ద చెట్టు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ముడుపుల చెట్టు అంటారు. మనకి ఏ కోరికలు ఉన్నా ఆ చెట్టుకి ఎర్రని వస్త్రాలతో గాజుల్ని ముడుపు కట్టి మనకి ఏ కోరికలు ఉన్నా అమ్మవారిని మొక్కుతూ ఉంటారు ప్రజలు. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.